జిల్లా కర్దనూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక వెంకటస్వామితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక సంస్కరణలు అమలు చేస్తుంది అని తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి సామాన్య ప్రజలకు సులభంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం ఇబ్బందులు పడకుండా అత్యాధునిక వస్తువులతో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు, రాబోయే 6 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. राजंच विराजंच विश्रेयाजनो गृहे लक्ष्मी राष्ट्रस्यामुखे दया मातको सृजामसि मानो हि गोसे जातमे दोगामश्वम्बुरुषं जगत् अभिभ्रजग्नागहि श्रियामा परिपालया मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु ॐ या फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः हस्तरिपदोदास्तानो मन्त्रन्वमोहतः వస్తాయి కదా కొద్దిగా మీరు చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురావటం జరుగుతుంది. దాంట్లో భాగమే ధరణిని రూపుమాపి భూభారతిని తీసుకురావటమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చుట్టంలా, ఇందాక మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినట్లు, సామాన్య ప్రజలకి, భూములున్న ఆసాములకి ఒక చుట్టంలా అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషను జరుగుతున్న సంగతి మీకు తెలియంది కాదు. దీంతోపాటు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో, వీరందరూ గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర, చెట్ల కింద, పుట్టల దగ్గర చంటి పిల్లలతో, వికలాంగులు, వయోవృద్ధులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలో ఈనాడు పరిపాలనలో ఉన్న మేమందరం చూసాం. వారు పడుతున్న ఇబ్బందులు గంటలు వడగాలిలో, వర్షంలో, చలిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాష్ట్ర సహచర కేబినెట్